రమ్మను చంద్రబాబు గారిని నమ్మన్నాడు అమ్మ 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 చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు బంగారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు, 100% దత్తపుత్రుడు. శభాష్గా పనిచేస్తున్నాడు లేదు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. మనం చూశాం కదా, మీరు శంకర్ గుప్తా డ్రైన్ రాజులు వెళ్ళాడు. అక్కడ ఏంటంటే చాలా లక్షల ఎకరాల్లో కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. వాటన్నిటినీ పరిశీలించడానికి ఒక ఉప ముఖ్యమంత్రిగా వెళ్ళారు, పరిశీలించి రైతులతో ఇంటరాక్షన్ పెట్టారు. ఎంత తండాలు పడ్డాడయ్యా పాపం, నాకు అర్థం కాలేదు. చూస్తే నాకే జాలేసింది. దత్తపుత్రుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా 2019 సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి అనేది చెప్పించడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం. శభాష్ దత్తపుత్ర, నీ చంద్రబాబు కోసం బ్రహ్మాండమైన గడ్డి కరుస్తున్నావయ్యా. ఒక్కసారి అది వినిపిస్తాను, మీరందరూ చూడాలని కూడా మనవి చేస్తున్నా ఆయన చేసిన ప్రయత్నం. ఈ నేతలు దేనిలో అన్నిట్లోనూ వైసీపీ వాళ్ళే ఉన్నారు. ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్లో అట్టా ఉంది. పరకామణిలో ఉంటారు, లిక్కర్లో ఉంటారు, అన్నిట్లోనే మేమే పెట్టిపారేమను, కేసుల్లో పెట్టేసి లోపల దోసేయమను. అదే పనిలో ఉన్నాడు అబ్బాయి. తొందరపడి మాకరా సుందరబదన ఉంది ముసళ్ళ పండగ. అప్పుడేమైపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన. మా మీద టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కేసులు పెట్టి, అన్యాయమైన కేసులు పెట్టి, పద్యాల్లోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు. లోకేష్ అయినా బాబు గారు రైతుల మీద చూపించారు. దానితో పాటుగా బంగారు గాజు లేకపోతే ప్లాటినం గాజు తీసి తృణప్రాయంగా ఉద్యమానికి ఇచ్చేశారు. అది వేలం పాట వేసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిందిగా కూడా పాపం ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉద్యమకారులకు చెప్పారు. ఏమిటి ఇంత జాలి, ఇంత దయ, ఇంత కరుణ ఈ రైతుల మీద, ఉద్యమం మీద? నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు అనేకమైన ఉద్యమాలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆకలి చావులతో గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు, మిర్చి రైతులు, శనగ రైతులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని పిట్టల్లాగా రాలిపోయిన రోజున భువనేశ్వరి గారికి జాలి కలగలేదు రైతుల మీద. పుష్కరాలలో, గోదావరి పుష్కరాలలో 30 మంది సాక్షాత్తు మీ ఒత్తిడి వలన, మీ సినిమా షూటింగ్ వలన చనిపోయినప్పుడు జాలి కలగలేదు, పరామర్శించలేదు, సహాయం చేయాలనేటువంటి కోరిక భువనేశ్వరి గారికి కలగలేదు. అంతేకాదు, కన్న తండ్రి ఎన్టీ రామారావు గారిని అధికారంలోకి దించివేసి వెన్నుపోటు పొడిస్తే ఊరూరా తిరిగి నా అల్లుడు దుర్మార్గుడు అన్యాయం చేశాడని కళ్ళ నీళ్ల పర్యంతరం కన్న తండ్రి అయినప్పుడు కూడా జాలి కలగలేదు. కానీ ఏమిటో చిత్రం,
రాజధాని రైతుల మీద చాలా ప్రేమ, అభిమానం, జాలి కలిగి, పాపం చంద్రబాబు నాయుడు గారికి అయితే తొడుక్కోవడానికి ఉంగరం లేదు, ఏలుకి వాచి లేదు చేతికి పెట్టుకోవడానికి. కానీ భువనేశ్వరి గారికి మాత్రం ప్లాటినం కాదు, తృణప్రాయంగా అలా ఇచ్చేశారు ప్రేమ జాలితో. ఎవరి మీద ప్రేమ? రైతుల మీద ప్రేమ, అమరావతి భూముల మీద ప్రేమ. నీ కుమారుడు, ఏకైక కుమారుడు బినామీ పేర్లతో కొన్నటువంటి భూమి మీద మీకు ప్రేమ లేదు. మీ భర్త గారు బినామీ పేర్లతో భూమిని కొన్నారే, 4069 ఎకరాలు, దాని మీద ప్రేమతో ప్లాటినం గాది ఇచ్చారా? దేనికి ఇచ్చారు? ఎప్పుడు జాలి కలగండి అమరావతి రైతుల మీదే జాలి కలిగిందంటే దీని వెనుక కథ ఏమిటో తేలవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఈ మధ్యన చూశాం చంద్రబాబు నాయుడు గారు మెరిసీ కిల్లింగులు చేసుకునే పరిస్థితి వస్తుందట రాజధానిలో. రైతుల చేత లెటర్లు కూడా రాయించాడు రాష్ట్రపతి గారికి, ప్రధానమంత్రి గారికి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా, అప్రమత్తంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు కుట్ర స్వభావం కలిగిన వాడు, అధికారం కోసం ఏమైనా చేస్తాడు. రాజధానిలో హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేటటువంటి ప్రమాదం ఉన్నది. రైతులారా జాగ్రత్త పడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి మరణానికి కారణమైనటువంటి భర్తని ఆరాధించినటువంటి హిందూ స్త్రీ, భర్త రాక్షసుడైనా సరే ప్రేమించాలనేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి దేశం ఇది. అందువల్ల ఆమె బాధపడుతూ ఉంటారు, సహజమైనటువంటి అంశం. దానికి మనం తప్పుపట్టవలసినటువంటి అవసరం లేదు.